హాయ్ అండి, ఇది వచ్చి సాహిత్య ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇవాళ మనము 32 సైజ్ స్ట్రేట్ కట్ ప్యాంట్ అనేది చూద్దాం. క్లాత్ తీసుకొని 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ వేసుకున్నాక లెంత్ వచ్చి 32. ఎప్పుడైనా సరే మన సీట్ పొడుగు ఎంత ఉంటుందో, సీట్ రౌండ్ ఎంత ఉంటుందో, సీట్ ప్యాంట్ లెంత్ కూడా అంతే వస్తుంది మనకి. సీట్ రౌండ్ వచ్చి 32, 4 ఫోల్డింగ్స్ 4తో డివైడ్ చేసుకుంటే మనకి 8 వస్తుంది. 8 మార్కింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనకి క్లాత్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో మనం ఒక డ్రాయింగ్ అనేది వేసుకుందాం. వేసుకొని ఎక్స్ట్రాదంతా క్రాస్ కట్ చేసేసుకుందాం. ఎయిట్ సీట్ రౌండ్, దాంట్లో సగము 4. ఆ సగం నుంచి మనము ఏదైతే ప్యాంట్ లెంత్ పెట్టుకున్నామో అక్కడికి ఒక స్ట్రేట్ లైన్ అనేది తీసుకుందాం. తీసుకున్నాక నెక్స్ట్ సీట్ లెంత్ అనేది తీసుకుందాం. సీట్ లెంత్ వచ్చి 14. దానికి షేప్ 2 ఇంచెస్ షేప్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ పాదం దగ్గర 6 ఇంచెస్ తీసుకోవాలి. ఏదైతే మనం లైన్ ఇందాక వేసామో అటువైపు 3 ఇంచెస్, ఇటువైపు 3 ఇంచెస్ వేసుకోవాలి. టోటల్ 6 ఇంచెస్. సీట్ లెంత్ వచ్చి 14, దానికి ఆపోజిట్లో 13 తీసుకోవాలి. అది సైడ్ అవుతుంది, ప్యాంట్ ఒక సైడ్. అది అక్కడి నుంచి ఇందాకలు ఏదైతే మనం 6 ఇంచెస్ తీసుకున్నామో దానికి ఒక స్ట్రేట్ లైన్ అనేది వేసుకోవాలి. అటువైపు కూడా అలానే సీట్ లెంత్ నుంచి బాటమ్ అంటే కింద వరకు ఒక లైన్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు మనం కటింగ్ అనేది చూద్దాం. కింద వైపు నుంచి అయినా సైడ్ వైపు నుంచి అయినా కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే నాకు కామెంట్ చేస్తే మీకు ఏమన్నా డౌట్ ఉన్నా చేసినా నేను అవి చెప్తాను. సబ్స్క్రైబ్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ త్రూగా వస్తాయి. ఈ ప్యాంట్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉన్నా చేసినా నాకు ఒకసారి కామెంట్ పెట్టండి, నేను కామెంట్ త్రూగా మీకు చెప్తాను. ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఫ్రంట్ అనేది కట్ చేసుకోవాలి. ఏదైతే ఇందాక మనం కట్ చేసిన పీస్ ఉందో దాంట్లోంచి బ్యాక్ తీసామో ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇది వేసుకొని నీట్గా వేసుకోవాలి. ఏ ముడత రాకుండా నీట్గా వేసుకోవాలి. వేసుకున్నాక అవుటర్ లైన్ అనేది వేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాం. తీసేసి ఏదైతే మనం ఇందాకలో డ్రాయింగ్ వేసుకున్నామో ఇది ఫ్రంట్, ఇందాకలో ఫోల్డ్ చేసింది బ్యాక్.
ఇప్పుడు ఏదైతే ఇందాకల్లా లైన్ వేసుకున్నామో సీట్ రౌండ్, దాని లోపటి నుంచి ఒక 1 ఇంచ్ లోపటికి లైన్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకి బ్యాక్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ అనేది తక్కువ ఉంటుంది. కూర్చున్నప్పుడైనా లెగ్సినప్పుడైనా బ్యాక్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో పైన వచ్చి సీట్ దగ్గర ఒక 1 ఇంచ్ డౌన్ అనేది చేయాలి. చేశాక 1 ఇంచ్ ఇవ్వండి లోపలికి అలా పెట్టేసుకోవాలి. ఇందాక ఏదైతే మనం చెప్పామో అది కటింగ్ చేస్తున్నాం కొద్దిగా 1 ఇంచ్. ఇది ఫిట్టెడ్ ప్యాంట్ కాబట్టి అలాగా కొద్దిగా షేప్ అనేది అన్ని ప్యాంట్లకి తీయొచ్చు. ఫిట్టెడ్ అని కాకుండా అన్ని ప్యాంట్లకు కూడా తీయొచ్చు కొద్దిగా స్ట్రైట్ కట్ ప్యాంట్స్కి. ఇందాకలది ఫ్రంట్, ఇది బ్యాక్. అవి 2 పీసెస్, అవి 2 పీసెస్. ఫ్రంట్ 2 పీసెస్, బ్యాక్ 2 పీసెస్, టోటల్ 4 పీసెస్. ఇప్పుడు సైడ్ అనేది కుట్టుకోవాలి మనం. ఇటు సైడ్ ప్లస్ అటు సైడ్ కూడా కుట్టుకోవాలి. సైడ్ ఫస్ట్ సైడ్ కుట్టుకోవాలి, తర్వాత సీట్ రౌండ్ కుట్టుకొని రావాలి. తర్వాత వచ్చి కింద కాళ్ళ దగ్గర ప్యాంట్ లెంత్ కుట్టుకొని రావాలి. తర్వాత కింద వచ్చి 2 ఫోల్డింగ్స్ చేయాలి. అలాగనే కింద ఎలాగైతే చేస్తున్నామో పైన కూడా అలానే 2 ఫోల్డింగ్స్ చేస్తే నాడ ఎక్కించుకోవడానికైనా ఎలాస్టిక్ అయినా వస్తుంది.